ప్రార్థన. ప్రేమామయుడా, కరుణామయుడా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. బాల్యము నుండి మాకు ఆశ్రయమైన దేవా, బాల్యము నుండి మాకు బోధించుచున్న దేవా, మీకు స్తోత్రములయ్యా. వాత్సల్య సంపూర్ణుడు అయిన దేవా, ఇశ్రాయేలుకు కాపురవైన దేవా, మీకు స్తోత్రములయ్యా. అధికమైన కృప చూపే దేవా, మమ్ము గూర్చి నీ దూతలకు ఆజ్ఞాపించే దేవా, మీకు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి నీ సజీవమైన రెక్కల చోటున భద్రపరిచి మరొక దినమున మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. దేవా, పరిశుద్ధతలో మీరు మహనీయులయ్యా. ఒక వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధంగా మార్చగల గొప్ప శిల్పి మీరు తండ్రి. మేము ఎటువంటి రాయలమో మీకు తెలుసు తండ్రి. నీవు మమ్మ కోరుకున్నావయ్యా. మీరు మా పట్ల చేయి తలంచిన కార్యములు ఆపగలవారెవరు దేవా? నీవు మమ్మ ఈ ఘనమైన సేవకు పిలవకముందు శాతాను చేతిలో ఉన్నామయ్యా. నీవు వాడి చేతిలో నుండి మమ్మల్ని తప్పించి నీ వద్దకు తెచ్చుకున్నావు తండ్రి. నీవు మమ్మ విడిచివాడు కాదయ్యా. ప్రభువా, మీ మహాపరిశుద్ధాత్మ శక్తితో మా మనసుపై కుమ్మరించండి అయ్యా. అప్పుడు ఎటువంటి పాపపు శక్తులు కానీ బలహీనతలు కానీ మాలో ఉండవయ్యా. అవి తిత్తినీయులవుతాయ్యా. తండ్రి, శోధన సహించువాడు ధన్యుడన్నావు కదయ్యా. నీవు చెప్పిన ఈ మాట మా హృదయంలో క్రియ చేయనట్లు సహాయం చేయండి తండ్రి. మా ఆత్మీయాత్రలో మా జీవిత ప్రయాణంలో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఓర్చుకుని నిలబడే శక్తిని ప్రసాదించండి ప్రభా. సమస్యల వైపు చూడకుండా నీ తట్టు చూసి మనసు కలిగించండి అయ్యా. ఎటువంటి పరిస్థితిలోనూ మా ఆత్మీయత కోల్పోకుండా మాలో నిరీక్షణ కలిగించండి దేవా. అనుకూల పరిస్థితుల్లోనే కాక ప్రతికూల పరిస్థితుల్లోనూ దృఢమైన విశ్వాసాన్ని మాలో నింపండి తండ్రి. ఏ పని చేసినా నీకు మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని మార్చండి ప్రభా. నిత్యము కృతజ్ఞత కలిగి నీ శోధనలు ఎదుర్కొనే శక్తిని దయచేయండి ప్రభా. తండ్రి, ఈ రోజంతా మీ కాపుదల మాకు దయచేయండి ప్రభా. బిడ్డలు చేస్తున్న ప్రయాణాలలో చేస్తున్న పనులలో క్షేమము విజయమును దయచేయండి ప్రభా. అయ్యా, అనారోగ్యంతో బాధపడుచున్న వారిని నీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభా. లేవనెత్తండి అయ్యా. బాధపరచబడి వారికి న్యాయం తీర్చండి అయ్యా. ఆర్థికలేమిని తీసివేసి అప్పుల బాధను తీసివేయండి అయ్యా. డిప్రెషన్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. సంతానం కొరకు ఎదురు చూచే వారికి గర్భఫలం దయచేయండి ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధములు కుదిరి ఘనంగా వివాహాలు జరిపించండి అయ్యా. భార్యాభర్తల మధ్య విభేదాలు తీసివేసి ఐక్యత దయచేసి కుటుంబాలను కట్టండి దేవా. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగములు దయచేయండి ప్రభా. వ్యాపారాలు ప్రారంభించిన వారికి అభివృద్ధిని దయచేయండి ప్రభా. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి తండ్రి. ఆర్థిక వనరులను సమకూర్చండి తండ్రి. చంటి బిడ్డలను, వృద్ధులను, యవన బిడ్డలను, గృహిణులను దీవించండి అయ్యా. ప్రార్థనలోకి వివిస్తున్న ప్రతి బిడ్డ మొరను ఆలకించండి తండ్రి. వారి ప్రార్థనకు జవాబును దయచేయండి అయ్యా. వారి ప్రతి అవసరతను సమస్యలను తీర్చి నీవే మహిమ పొందవని మా ప్రియ రక్షకుడు అయిన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కాపుదల సంరక్షణ మనందరిపై ఉండునుగాక. ఆమేన్.